హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీని వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలంటే అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ఇన్ కమింగ్ తెలుగులో కూడా ఉంది. 18+ కంటెంట్తో ఉన్న ఒక మంచి కామెడీ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో మసాలా సీన్లు ఉంటాయి కాబట్టి ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ చేసుకొని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో 4 అబ్బాయిలు అయితే ఉంటారు. వారు హై స్కూల్ పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారని చెప్పుకోవచ్చు. మరి వారు ఎంజాయ్ చేశారా లేదా అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. మూవీ చాలా అంటే చాలా ఫన్నీగా కామెడీగా అయితే ఉంటుంది. ఇలాంటి మూవీని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 2 టెర్రర్ ట్యూస్డే ఎక్స్ట్రీమ్. ఇది ఒక హర్రర్ సిరీస్. ఈ సిరీస్ని నైట్ టైము ఒంటరిగా చూడండి. ఈ సిరీస్లో ఉన్నటువంటి హర్రర్ నెట్స్తో మిమ్మల్ని ఖచ్చితంగా పిచ్చెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో ఉన్నటువంటి బీజిఎం కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ సిరీస్లో కొన్ని మసాలా సీన్లు ఉంటాయి కాబట్టి మీరు ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే సిరీస్ అని చెప్పుకోవచ్చు. మనకు టోటల్గా 8 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి నెట్ఫ్లిక్స్లో. లిస్ట్లో నెంబర్ 3 ద బీట్స్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో ఒక రిటైర్డ్ అయినటువంటి కపుల్స్ ఒక మంచి ప్లేస్కి పోయి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మరి వారు ఇంటి పక్కల ఉన్నవారు ఏం చేస్తారు అనేది మీరు మూవీలో అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా చాలా టెన్షన్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మూవీ చూసినప్పుడు ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. ఈ మూవీలో ఉన్నటువంటి యాక్టర్స్ కూడా సూపర్గా అయితే నటివ్వడం జరిగింది. ఈ మూవీ యొక్క ఎండింగ్ క్లైమాక్స్ చాలా ఎమోషన్గా అయితే మనకు ఎండ్ చేయడం జరిగింది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బుక్ మై షో యాప్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 4 ముంజియా. ఈ మూవీ ఓటీటీని రీసెంట్గా చెక్ చేసి పాడిస్తున్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక హర్రర్ కామెడీ మూవీ. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ముంజి అనే ఒక దయ్యం అని చెప్పుకోవచ్చు. ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది. ఆ చెట్టులో ఒక దయ్యం అయితే ఉంటుంది. మరి మన హీరో ఏం చేస్తాడు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడు అనేది ఈ మూవీలో మీరు అసలు మిస్ కాకండి. ఈ మూవీ ఫుల్ టైం పాస్గా మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఈ మూవీ డిజ్నీ+ హాట్‌స్టార్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 5 రాయన్. తెలుగులో కూడా ఉంది. మన హీరో ధనుష్ గారు నటించినటువంటి 50వ చిత్రం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క దర్శకుడు కూడా మన ధనుష్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన ధనుష్ గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా చేశాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ మూవీని ఎవరైతే చూడలేదో అలాంటి వారు వెంటనే ప్రైమ్లో అయితే చూడండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 6 కన్నాగి. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఎవరైతే డిఫరెంట్ మూవీస్ని బాగా ఇష్టపడి చూస్తారో అలాంటి వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో 4 అమ్మాయిలు అయితే ఉంటారు. వారి కథగా అయితే మనకు ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. ఒకరికి లవ్ ప్రాబ్లం, మరొకరికి పెళ్ళి ప్రాబ్లం, ఇలా 4కి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది. వారి ప్రాబ్లం ఏంటి అనేది మీరు మూవీలో, అలాగే వారి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే కొన్ని సీన్లు మసాలా ఉంటాయి కాబట్టి మీరు ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకోండి. ఈ మూవీ ప్రైమ్లో అయితే ఉంది. లుక్ అయితే వేసుకోండి. మరి ఇక ఫైనల్గా లిస్ట్లో నెంబర్ 7 ఆగ్రా. ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు.
మంగళవారం మూవీ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ మూవీలో ఒక అమ్మాయి, ఈ మూవీలో అబ్బాయి అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీని మీరు అస్సలంటే అసలు మిస్ కాకండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో మనకు హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇందులో ఉందని ఇలాంటి మంచి మూవీని మీరు అసలు మిస్ కాకండి. మరి ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఎలాంటి మూవీస్ కావాలో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి.